A:B ఈక్వల్ టు 2:3, B:C ఈక్వల్ టు 4:5 అన్నాడు. అయినా A:B:C దెన్ సో అయినా A:B:C అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీనికి ఒక ఫార్మేట్ ఉంటుంది, దీని ఫార్మేట్ డిజైన్ చేసుకుందాం మనం. సో ఇప్పుడు ఇది A:B, నెక్స్ట్ వచ్చేసి B:C, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది అనమాట. సో యారో మార్క్లోనే చూడండి, A:B ఫస్ట్ వన్, నెక్స్ట్ B:B సెకండ్ వన్, నెక్స్ట్ B:C థర్డ్ వన్ అనమాట. ఇది ఎలా ఉందో అలాగే దాన్ని డిజైన్ చేయండి. ఇది ఒక సూత్రం అనమాట, ప్రిన్సిపల్. అర్థమైందా? సో నెక్స్ట్ ఇప్పుడు ఇవి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2:3, ఇది 4:5. యారో మార్క్లోనే చూడండి, మనం ఇవి గుర్తుపెట్టుకోలేము. యారో మార్కులు ఎలా ఉంటే ఇది ఫస్ట్ సార్ అంటే 2:4, నెక్స్ట్ ఇది సెకండ్ అనమాట 3:4. సో నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ 3:5 అనమాట. అంటే ఏమవుతుంది 8:12:15 అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని ఏదైనా కామన్ ఫ్యాక్టర్ చేత కట్ చేయగలిగితే కట్ చేయండి, లేదంటే వదిలేసేయాలి. ఇక మనం ఏం చేయలేం కదా, 3 కట్ కావాలి. ఈ 2 4 చేత కట్ చేయొచ్చు, ఈ 2 3 చేత కట్ చేయొచ్చు, కానీ మూడిట్లలో పోవాలి, పోదు కాబట్టి ఇదే ఆన్సరు. సో 8:12:15 అంటే ఆన్సర్ వచ్చేసి D ఈజ్ ద ఆన్సర్ అనమాట.